మీది పవన్ మీకు ఒక హాయి చెప్తుంది. మాది ఇయాల్నే జాక్ సినిమా చూసినాయి. మీకు రివ్యూ చెప్పడానికి మీ ముందుకి వచ్చినాయి. ఓకే. కమ్ ఔట్ ఫ్రమ్ జాక్ క్యారెక్టర్. ఓకే. సో, జాక్ క్యారెక్టర్ నుంచి కొంచెం బయటకొచ్చేసానండి. ఎనీవే, జాక్ మన సిద్ధు జొన్నలగడ్డ అండ్ బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది అని మీతో షేర్ చేసుకోవడానికి ఈరోజు మీ ముందుకొచ్చాను. ఎనీవే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి చెప్పుకునే ముందు అసలు ఈ మూవీ ఎలా ఉంది? వాట్ ఈస్ ద స్టోరీ ప్లాట్? వాట్ ఈస్ ద పాజిటివ్స్ అండ్ వాట్ ఆర్ ద నెగటివ్స్? ఇవి చెప్పుకునే ముందు ఫస్ట్ అయితే డైరెక్టర్ గురించి అండ్ సిద్ధు జొన్నలగడ్డ గురించి వీళ్ళిద్దరి గురించే చెప్పుకోవాలి. డీజే టిల్లు అండ్ టిల్లు స్క్వేర్ 2 బ్లాక్ బస్టర్ తర్వాత ఒక మూవీ వస్తుంది అంటే ఫ్రమ్ సిద్ధు జొన్నలగడ్డ కంపల్సరీగా ఆ ఎక్స్పెక్టేషన్స్ వేరే రేంజ్లో ఉంటాయి. అండ్ అదేవిధంగా మూవీ ఓపెనింగ్స్ కూడా చాలా బీభత్సంగా ఉంటాయి అని మనం అనుకున్నాం. కానీ ఎందుకో తెలియదు కానీ ఈ మూవీకి ఓపెనింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో అయితే లేవు. చాలా డల్గా ఉన్నాయి ఓపెనింగ్స్. మేబీ ఆడియన్స్ ఇప్పుడు చాలా తెలివైపోయారు. సో ట్రైలర్ కట్టు అండ్ సాంగ్స్ ఇవన్నీ చూసి ఓకే ఈ మూవీ ఇంతేలే అనే పరిస్థితికి వచ్చినట్టున్నారు. సో అందుకనే ఆ రేంజ్లో ఓపెనింగ్స్ అయితే ఫస్ట్ డే ఓపెనింగ్స్ అయితే లేవు మన జాబ్కి. అండ్ అదేవిధంగా డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన బొమ్మల భాస్కర్ ఒకసారి ప్రెస్ మీట్లో ఈ మధ్య ఏం చెప్పంటే, నేను 15 years అయినా ఇండస్ట్రీకి వచ్చి బట్ నా స్టోరీ స్క్రిప్ట్ చూసింగ్ కానీ అండ్ స్క్రిప్ట్ రైటింగ్ కానీ స్టోరీ కానీ నేను కొంచెం టైం తీసుకుంటాను. టైం తీసుకొని చాలా పర్ఫెక్ట్గా పగడ్బందీగా రాసుకుంటాను అని ఏదో చెప్పాడండి. బట్ ఈ మూవీ స్టోరీ ప్లాట్ కానీ ఈ మూవీ ఎగ్జిక్యూషన్ కానీ చూస్తే అసలు దీనికి అంత టైం అవసరమా? ఒక్క నైట్లో కూర్చుంటే ఒక నైట్ అవుట్ చేస్తే ఇటువంటి సింపుల్ స్టోరీ రాసుకోవచ్చు కదా అని అనిపిస్తుంది. సో బొమ్మరిల్లు భాస్కర్ గారు జానర్ కాదు ఇది యాక్చువల్గా. బొమ్మరిల్లు అండ్ పరుగు అంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఇప్పటికి కూడా ఉంది. ఆల్మోస్ట్ వేరే ఫ్లాప్ మూవీస్ అండ్ చాలా వచ్చినా సరే బట్ భాస్కర్కి యాజ్ బొమ్మరిల్లు భాస్కర్ గా ఇంకా ఒక గుర్తింపు ఉంది అంటే డ్యూ టు హిస్ మూవీస్ బొమ్మరిల్లు అండ్ పరుగు. అయితే ఈ మూవీలో కొత్తగా ఏంటంటే మనం ఎంటైటిల్స్ లో చూస్తే బొమ్మరిల్లు బొమ్మరిల్లు తీస్తాడండి, ఓన్లీ భాస్కర్. బట్ నా ఉద్దేశంలో భాస్కర్ గా ఎప్పుడో గుర్తింపు లేదు. అండ్ బొమ్మరిల్లు భాస్కర్ గానే మన భాస్కర్ మనం గుర్తిస్తాం కాబట్టి సో బొమ్మరిల్లు ఇస్ ద రైట్ ఆప్షన్. ఎనీవే దట్ ఈస్ హిజ్ విష్. నెక్స్ట్ అయితే తన కాని జానర్ అంటే ఇప్పటివరకు మన బొమ్మరిల్లు, ఒంగోలు గిత్త, పరుగు ఈ మూవీస్ అన్ని ఆరెంజ్ ఇవన్నీ వేరే వేరే జానర్స్. ఆ జానర్స్ కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి ఒక స్పై థ్రిల్లర్ ఏదో ప్లాన్ చేద్దామని స్క్రిప్ట్ రాశాడు. బట్ ఆ స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ అనేది వెరీ అట్టర్ ఫెయిల్. సో దిస్ ఈస్ ద జాక్ మూవీస్ అనదర్ డిసప్పాయింటెడ్ మూవీ ఫ్రమ్ బొమ్మరిల్లు భాస్కర్. అండ్ అఫ్ కోర్స్ మన డీజే టిల్లు కూడా ఒక ఫ్లాప్ అయితే వచ్చినట్టే. అఫ్కోర్స్ కొంచెం బయటకు వస్తారు, సక్సెస్ స్ట్రీక్ నుంచి కొంచెం బయటకు వస్తారు. అంటే ఒక మూవీ ఒక మార్క్ వేస్తే ఆడియన్స్ లో ఆ మూవీ నుంచి ఆ హీరో బయటికి రావడం చాలా కష్టం. ఈవెన్ మన అర్జున్ రెడ్డి నుంచి విజయ్ దేవరకొండ ఇప్పటికి కూడా ఆ అర్జున్ రెడ్డి లాగే క్యారెక్టర్ లాగే ఊహించుకోబట్టి ఆడియన్స్ ఇంకా తను బయటికి రాలేకున్నాడు. అదేవిధంగా డీజే టిల్లు అంటే ఒక సపరేట్ ఫ్యాన్, డీజే టిల్లుకి ఒక ఫ్యాన్ బేస్ ఉంది. అది సిద్ధు కాదు, వేరే వాళ్ళకి కాదు. డీజే టిల్లు డైలాగ్స్ కానీ, డీజే టిల్లు కామెడీ కానీ అండ్ డీజే టిల్లు రొమాన్స్ విత్ హీరోయిన్ కానీ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సో దాని నుంచి బయటికి రావడం అనేది కూడా టిల్లు కూడా ఒక సాహసం అని చెప్పాలి. సో తను కూడా సిద్ధు కూడా ఆ ట్రై చేశాడు. బట్ ఆ ట్రై అనేది ఫెయిల్యూర్ అయింది, మిస్ఫైర్ అయింది. సో ఇక్కడ ఒక స్టోరీ ప్లాట్ అండ్ ఇంకోటి వైష్ణవి చైతన్య హీరోయిన్. అసలు తను ఎలా ఒప్పుకుందో, అసలు హీరోయిన్ అవసరం లేదు ఈ మూవీకి. సో వైష్ణవి చైతన్య లాంటి ఒక బేబీ అనే ఒక ఫేమస్ మూవీ ద్వారా ఫేమస్ అయిన తను ఇక్కడ ఆల్రెడీ బొమ్మరిల్లు భాస్కర్ అండ్ సిద్ధు వీళ్ళిద్దరూ ఫేమస్. వీళ్ళ మధ్యలో వైష్ణవి చైతన్య క్యారెక్టర్ అనేది అంత హైప్ ఇస్తుందా అంటే హైప్ అయితే ఇవ్వలేదు మూవీలో. అండ్ ఇంకా వేస్ట్ అనిపించింది కొన్ని సీన్లు అయితే. తన వరకు తను బాగానే చేస్తుంది బట్ వీళ్ళ ముందు
తన క్యారెక్టర్ అంత పండలేదు, వేస్ట్ అనిపించింది. సరే స్టోరీ ప్లాట్ వస్తే మనోడు చిన్నప్పటి నుంచి పాబ్లో నెరూడా మనోడి పేరు. సో చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో ఒక టాలెంట్ అయితే ఉంటుంది. బట్ దేన్ని అంత గట్టిగా పట్టుకోడు, దేన్ని అంత కరెక్ట్ గా చెయ్యాలి అనుకోడు. సో అన్ని విషయాలు అలా టచ్ చేసి వదిలేస్తుంటాడు. క్రికెట్ కానీ, ఫుట్బాల్ కానీ, చదువు, ఇలా చదువు కూడా కంప్లీట్ చేసుకుంటాడు. మంచి ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న తర్వాత కూడా రెగ్యులర్ గా చేసే జాబ్ చేయడం తనకి ఇష్టం లేదు. ఏదో ఉదయం నుంచి సాయంత్రం చేసే జాబ్ తనకి ఇష్టం లేదు. కానీ తను ఎప్పటికైనా సరే ఒక రా ఏజెంట్ అవ్వాలనుకుంటాడు. దేశం కోసం, దేశం రక్షణ కోసం ముందుండాలనుకుంటాడు. ఒక రా ఏజెంట్ గా ఉండాలి అనుకుంటాడు. సో రా రీసెర్చ్ అండ్ అనలిటిక్స్ వింగ్, ఈ మూవీలో ఏదైతే ఎక్కువ కామెడీ అయిపోయిందో ఆ డిపార్ట్మెంట్, దట్ ఈస్ రా. సో రా ఏజెంట్ ఉండాలనుకున్నాడు. అసలు రా ఏజెంట్ ఎందుకు ఉండాలనుకున్నాడు, రా ఏజెంట్ ఎందుకు చేయాలనుకున్నాడు అనేది మన స్టోరీలో చూడాలి. సో ఈ రా ఏజెంట్ గా తను ఒకవేళ సెలెక్ట్ కాకపోయినా కొన్ని రీసెర్చ్ ఆపరేషన్స్, కొన్ని అనలిటిక్స్ ఆపరేషన్స్ కొన్ని మనోడు చేస్తుంటాడు అనఫిషియల్ గా. సో ఇలా అనఫిషియల్ చేసే ప్రాసెస్ లో నిజమైన రా ఆఫీసర్స్ కి తనకి ఒక చిన్న క్లాష్ వచ్చి వాళ్ళు ఇరుక్కుంటారు పెద్ద ఆపరేషన్ లో. ఈ ఆపరేషన్ అనేది ఫెయిల్ అవుతుంది, మళ్ళీ అఫ్ కోర్స్ సక్సెస్ అవుతుంది. బట్ ఏంటి, ఎందుకు ఇరుక్కున్నారు అన్నదే మన నెక్స్ట్ స్టోరీ. సో ఇటువంటి స్టోరీ తీసుకున్నప్పుడు స్పై, యాక్షన్, థ్రిల్లర్ స్టోరీ, అఫ్ కోర్స్ సమ్ కామెడీ, ఇటువంటి స్టోరీ తీసుకున్నప్పుడు నెరేషన్ అనేది ఎంత గ్రిప్పింగ్ గా అండ్ ఐడియాస్ అనేవి ఎంత ఇన్నోవేటివ్ ఉంటే అంత క్లిక్ అవుతుంది. ఎందుకంటే ఓటీటీలో ఇటువంటి రా ఏజెంట్ స్టోరీలు అని చాలా వచ్చాయి. ఆల్రెడీ ఆడియన్స్ చాలా చూపిస్తున్నారు. సీరియస్ రా ఏజెంట్ మూవీస్ వచ్చాయి. ఎంత సీరియస్ చూపిస్తే, సీరియస్ చూపించినా సరే గ్రిప్పింగ్ గా ఉండాలి ఆ నెరేషన్ అనేది. సో అలా ఉంటే మనకు చూడబుద్ధి అవుతుంది. అలా కాకుండా ఏదో తీసేద్దాం అని చూస్తే ఆల్రెడీ ఇద్దరు ఈ పని చేశారు, చేతులు కాల్చుకున్నారు కూడా. ఒకళ్ళు మన అఖిల్ బాబు ఏజెంట్ అండ్ నిఖిల్ స్పై, అండ్ మూడోది ఇప్పుడు మన సిద్ధు జాబ్ మూడో లిస్ట్ లో తేలింది. సో దిస్ ఈస్ నా ఉద్దేశంలో అయితే మనకు కొంచెం కూడా ఈ మూవీలో డైరెక్టర్ ఫ్లాస్ అనేది స్పష్టంగా అనిపిస్తాయి. డైరెక్షన్ ఎబిలిటీస్ అయితే అసలు లేవు అండ్ ఎగ్జిక్యూషన్ చాలా వరస్ట్ గా ఉంది. అండ్ సినిమాటోగ్రఫీ ఏ డిపార్ట్మెంట్ ఇచ్చినా ఒక్క డిపార్ట్మెంట్ కూడా కరెక్ట్ గా పనిచేయాలనిపిస్తుంది. ఈవెన్ ప్రొడక్షన్స్ కూడా, ప్రొడ్యూసర్ కూడా ఏదో తక్కువ బడ్జెట్ లో తొందరగా చుట్టేద్దాం సినిమాని అనే ఆ తొందరపాటుతనం అనేది సినిమాలో స్పష్టంగా అనిపిస్తుంది. గ్రీన్ స్క్రీన్ చాలా క్లియర్ గా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ వాడారని మనకు చాలా స్పష్టంగా తెలిసిపోద్ది, ఇట్టే గుర్తుపట్టేయచ్చు. అండ్ ఈ గ్రీన్ స్క్రీన్ తో పాటు మనకి మెయిన్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఒకరికి ముగ్గురున్నారు మ్యూజిక్ డైరెక్టర్స్. బట్ కొంచెం లౌడ్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్ స్కోర్. సాంగ్స్ అయితే అస్సలు బాగాలేవు. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక దగ్గర డైలాగ్స్ కూడా ఓవర్కమ్ అయ్యి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా బాగా. సో ఒక సినిమాకి అన్ని డిపార్ట్మెంట్లు ఫెయిల్యూర్ అయితే ఆ సినిమా అవుట్పుట్ ఎలా ఉంటుందో అదే ఈ సినిమా అవుట్పుట్. అయితే ఏదన్నా ఒక ప్లస్ ఉందా అంటే ఒక సిద్ధు కామెడీ టైమింగ్. సో ఆ సిద్ధు కామెడీ టైమింగ్ అప్పుడప్పుడు మన డీజే టిల్లు అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడు కాబట్టి మనకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరి హీరోయిన్ లీడ్ పేరు ఉండే కెమిస్ట్రీ మాత్రం అస్సలు వర్కౌట్ కాలేదు. ఆ లవ్ యాంగిల్, ఆ లవ్ సీన్స్ అని మనకు చాలా ఇరిటేటింగ్ ఉంటాయి యాక్చువల్ గా. అండ్ ఈ కామెడీ టైమింగ్ ఓకే కానీ బట్ సిద్ధు కూడా ఒక విషయం అయితే గుర్తుంచుకోవాలి. ఒక తెలుగు కమర్షియల్ హీరోగా తను ఎదగాలంటే కొన్ని విషయాల యాక్షన్, ఎమోషన్ అండ్ ఈ విషయాల్లో కూడా కొంచెం డెవలప్ కావాలి. ఓన్లీ ఏదో డీజేటీలు మాదిరే అది సపరేట్ దాని మాదిరే ఉంటే మూవీస్ ఉంటాయి, దాని మాదిరే తీసుకుంటా ఉంటే కుదరదు. సో కంపల్సరీ ఒక కమర్షియల్ దీంట్లో స్పష్టంగా అనిపిస్తుంది. తను కామెడీ టైమింగ్ లో అండ్ డీజేటీలు లాంటి వన్ లైనర్ డైలాగ్స్ లో ఓకే, బట్ ఎమోషన్స్ వచ్చినప్పుడు, యాక్షన్ వచ్చినప్పుడు తను చాలా ల్యాగ్ లో ఉన్నాడు. సో అదొక్కటి కొంచెం మన సిద్ధు కూడా మార్చుకోవాలి. సో ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే నిజంగా అయితే మన టైం వేస్ట్. ఇంకా మన సిద్ధు లాంగ్వేజ్ లో చెప్పాలంటే, డిజిటల్ లాంగ్వేజ్ చెప్పాలంటే డబ్బులు బొక్క. సో మీరందరూ జస్ట్ వెయిట్ ఫర్ ఓటీటీ అండ్ ఓటీటీలో చూడొచ్చు. లేదు మేము పర్లేదు ఒకసారి ట్రై చేస్తా ఉంటే సిద్ధు కోసం, మన డీజే టిల్లు కోసం ట్రై చేస్తా అంటే చేయండి. ఏ క్యారెక్టర్ ఉన్న ప్రకాష్ రాజు, నరేష్, బ్రహ్మాజీ అండ్ రాహుల్ దేవ్ యాంటగానిస్ట్ క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్లు వీళ్ళందరూ ఉన్నా సరే ఎవరికి తగిన గుర్తింపు అయితే లేదు. అంటే ఎవరికి పర్ఫార్మెన్స్ లేదు, హాఫ్ హార్టెడ్ గా చేసినట్టు ఉంటుంది. ఎవరి పర్ఫార్మెన్స్ అబ్బా మీరు సూపర్ చేశారు అని అనిపించదు. అందరికీ ప్రొడ్యూసర్ సగం సగం డబ్బులు ఇచ్చి చేయించుకున్నాడా అనే ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. సో అదండి ఈ మూవీ గురించి. సో ఈ మూవీ అయితే అంత చూడదగినది కాదు, కొంచెం తలనొప్పి మూవీ, పరమ బోరింగ్ మూవీ. సో ఈ మూవీని మీరు అవాయిడ్ చేయడం అనేది మేలు అని నా సలహా. ఓకే,
థ్యాంక్ యూ. బాయ్. దిస్ ఇస్ పవన్ signing off.